హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు త్రిపుల్ కిచెన్. ఈరోజు మనమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాం. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఈజీగా టేస్టీగా మన ఇంట్లో ఏ స్టైల్లో చేస్తే ఎలా వస్తుంది అన్నది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే నేను ముందుగా స్టవ్ పెట్టుకొని ప్రాసెస్లో వెళ్ళబోతున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అరగిరి చికెన్ కాబట్టి నేనైతే ఒక 2 కప్పుల ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్. ఫ్రెండ్స్, నేనైతే మన చికెన్ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 బంగాళదుంప, ఎందుకంటే ఇది గ్రేవీ కాస్త చిక్కగా రావడానికి, ప్లస్ ఒక 3 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగంత పువ్వు, 1 ఆకు, ఒక టమాటా. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన నూనె వేడైందండి. ఇందులో ముందు మన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి వేస్తున్నాం. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మన ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన ఉల్లిపాయలు వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా కలర్ రావాలి. మన ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇందులోనే మనం తీసుకున్నాం కదా ఆలు పేస్ట్, ఇందులో ఫ్రై చేసుకుందాం. వీటితో పాటు సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ నేనైతే ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీరు తక్కువ వాడేవారైతే చూసి వేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇప్పుడే యాడ్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడే వేసామనుకోండి చికెన్కు మంచి కలర్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి నేను ముందుగా చికెన్ను నూనెలోనే మొత్తం చికెన్లో నీరు మొత్తం వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుంటాను. మనం వేసుకున్నటువంటి ఆలుగడ్డ, చికెను
ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్లోనే కంప్లీట్గా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఇప్పుడైతే మన చికెన్ కొద్దిగా కలుపుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారిలో చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ ఇలా బయటకు వస్తున్నాయో, ఇలా చికెన్లో నుంచి వాటర్ పూర్తిగా బయటకు రావాలి. లేదంటే కాస్త నీచు వాసన లాగా వస్తుంది. సో ఇది కంపల్సరీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మన చికెన్లో నుంచి వాటర్ ఇలా కంప్లీట్గా బయటికి రావాలి. మన చికెన్ నుంచి కంప్లీట్గా ఇప్పుడైతే వాటర్ బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడు మనం దీనికి పసుపు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి పసుపు ఈ ముక్కలకి మంచిగా అప్లై అయ్యేంత వరకు నీట్గా కలుపుకోవాలి. చూడండి, మన చికెన్ని మంచి కలర్ వచ్చేసింది. చికెన్లో వచ్చిన వాటర్ అన్నీ ఓకే. ఇప్పుడు మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టమాటో, ఆ టమాటో ముక్కల్ని ఇందులో వేసుకుందాం. టమాటాలు మీడియంతో మగ్గే వరకు అందులో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మనం కారపొడి యాడ్ చేసుకుందాం. మా ఇంట్లో మనమైతే స్పైసీ కొద్దిగా ఎక్కువ తింటామండి, కాబట్టి నేను ఒక 3 చిన్న స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు తక్కువ తినేవారైతే కొద్దిగా చూసి వేసుకోండి. మనం ఉప్పు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు ఉప్పు చూసి వేసుకుంటాం. ఎందుకంటే ఉప్పు ఒక్కొక్కసారి మనం కారపొడిలో ఉప్పు కలిపి ఉందంటే ఎక్కువ అవుతుంది కదా, కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, మన చికెన్ అయితే ఇలా కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు
మనకు గ్రేవీ థిక్నెస్ కావాలంటే మనకు ఎంతైతే వాటర్ కావాలో, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటారు కదా, వాళ్ళు కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటుంది. ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ కొద్దిగా పెంచి పెట్టుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్ చూడండి, చికెన్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకొచ్చుకున్నటువంటి, మేమైతే మా ఇంట్లో కోకోనట్ పౌడర్ వాడమండి. మీరు కోకోనట్ పౌడర్ తినే వాళ్ళు అయితే అది వేసుకొని సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్, కొద్దిగా మసాలా, యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మన గ్రేవీ పైకి ఆయిల్ వచ్చేంత వరకు లైట్గా సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes ఉంచాలి. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో కమ్మని చికెన్ కర్రీ రెడీ అయిందండి. వావ్, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి.